హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. గత కొన్ని రోజుల నుంచి మన ఇండియాలో స్టూడెంట్ పాలిటిక్స్, జెన్జీ పాలిటిక్స్ మొదలయ్యాయి. అండ్ ఇప్పుడు అవి మరింత వైలెంట్గా మారుతున్నాయి. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేస్తాము అంటూ దేశంలోని వివిధ స్కూళ్లకు సడన్గా వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. సాధారణంగా ఇలా స్కూల్లోకి వెళ్ళి స్కూల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, పిల్లలకు ఇబ్బంది కలుగుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎవడు పడితే వాడు వెళ్ళి చెక్ చేయడానికి లేదు. దానికంటూ కొందరు అధికారులు ఉంటారు. ఒకవేళ మీకు స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కంప్లైంట్ చేయాలి. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు అండ్ వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. కానీ మేము ఒక జెన్జీ పార్టీని క్రియేట్ చేశాము అని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ ఆఫీసుల పైన, స్కూళ్ళ పైన తనిఖీలు చేసి అక్కడ రక్కస్ క్రియేట్ చేస్తాము అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు చేసేది మంచి ఉద్దేశంతోనే కావచ్చు, కానీ భవిష్యత్తులో ఇలా ఎవడు పడితే వాడు స్కూళ్ళకు వెళ్ళి చెక్ చేస్తాము, గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళి చెక్ చేస్తాము, ఆఫీసర్లను నిలదీస్తాము అంటే అది వర్క్ అవ్వదు. అది గవర్నమెంట్ విధుల్ని, గవర్నమెంట్ సంస్థల్ని పనిచేయకుండా ఆపడం అవుతుంది. అండ్ అది చట్ట ప్రకారం నేరం. అయితే ఇక్కడ కనిపిస్తున్న సిజేపీ పార్టీ లీడర్ అయిన ఆశుతోష్ రాంకా ఇప్పుడు వివిధ స్కూళ్లకు వెళ్ళి, ఎస్పెషల్లీ బీజేపీ స్టేట్ స్కూళ్లకు వెళ్ళి వాటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇతను రీసెంట్గా రాజస్థాన్లోని ఒక స్కూల్లో తనిఖీకి వెళ్తే అక్కడి లోకల్ ప్రజలే ఇతన్ని అండ్ మిగతా కాక్రోచ్ పార్టీ లీడర్స్ని తరిమి కొట్టారు. అండ్ ఇక్కడ మీరు వీళ్ళు చేసే పనులు గమనించండి. వీళ్ళు కేవలం బీజేపీ స్టేట్స్ని టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్లను అస్సలు పట్టించుకోరు. పంజాబ్లో స్టూడెంట్స్ ఎంతగా ప్రొటెస్ట్ చేసినా, అక్కడ స్టూడెంట్స్ పైన పోలీసులు ఎంత దారుణమైన లాఠీ చార్జ్ చేసినా వీళ్ళు అస్సలు పట్టించుకోరు. అండ్ వీళ్ళను డైరెక్ట్గా వెళ్ళి పంజాబ్ గురించి మాట్లాడరా అంటే మనకు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ముందుగా వాటి గురించి మాట్లాడదాం, ఆ తర్వాత పంజాబ్కు వెళ్దామని చెప్తారు. ఇలా ఎందుకు అంటే వీళ్ళ హిస్టరీని మీరు క్లియర్గా గమనిస్తే వీళ్ళంతా కూడా అంటే సిజేపీ పార్టీలో మెయిన్ లీడర్గా చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఆమ్ ఆద్మీ పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు చాలా క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండా ప్రకారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం నా ఒపీనియన్ కాదు, ప్రజల ఒపీనియన్ కూడా. రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అయిన ఆశుతోష్ రాంకా కొంతమంది తమ పార్టీ మెంబర్స్ని పట్టుకొని రాజస్థాన్లోని జైపూర్లోని ఒక గ్రామంలో స్కూల్లో ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ప్రజలు ఇతన్ని మా ఊరికి మీరు రాకూడదు, మా స్కూల్లోకి నీకు వచ్చే అధికారం లేదు, అసలు నీకు ఎటువంటి పవర్ ఉందని స్కూల్ టు స్కూల్ తిరుగుతూ నువ్వు ఇన్స్పెక్ట్ చేస్తున్నావు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే స్కూల్లో ఫెసిలిటీ లేవు అనిపిస్తే జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేయండి అని వాగ్వాదించారు. అయినా కూడా ఈ సిజేపీ లీడర్లు వినకపోతే ఆ గ్రామస్తులు దాడి చేశారు. వీళ్ళ కార్లను పగలగొట్టారు అండ్ వీళ్ళను తరిమి కొట్టారు. ఒకసారి మీరు ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. देखिए गाड़ियों के कांच फोड़े गए हैं और यहाँ पर देखिए ये तस्वीर देखिए, गांव वाले उग्र हो चुके हैं यहाँ पर, देखिए यहाँ पर, और ये आज भी गिर चुका है. హానెస్ట్గా చెప్తున్నాను, ఏ పార్టీ లీడర్ని కూడా ఇలా తరిమి కొట్టడం కరెక్ట్ కాదు. ఇలాంటి వైలెన్స్ని మనం సపోర్ట్ చేయకూడదు. వాళ్ళు చేస్తుంది ఒక పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ ఇస్తుంది. ఒక పార్టీ తరపున వాళ్ళు ఇలా ప్రజల్ని, గవర్నమెంట్ని రెచ్చగొడుతున్నారు కావచ్చు. కానీ అలాంటప్పుడు మీరు వాళ్ళకు అగెన్స్ట్గా మీ ఒపీనియన్ని చెప్పవచ్చు. కానీ ఇలా చట్టాన్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఈవెన్ మన జంతర్ మంతర్లో స్టూడెంట్స్ పైన జరిగిన లాఠీ చార్జ్ కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వాల్సింది. కానీ స్టూడెంట్స్ పైన వైలెన్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ స్టూడెంట్స్ ముసుగులో ఉన్న క్రిమినల్స్ కూడా పోలీసుల పైన దాడులు చేశారు. సో ఓవరాల్గా మనం వైలెన్స్కి అగెన్స్ట్, కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాయిస్ రేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాంటి వాయిస్కి మనం సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళు చేస్తుంది సామాన్యుల తరపున వాయిస్ రేస్ చేయడం కాదు, ఒక పార్టీకి ఫేవర్ చేయడం అనిపిస్తుంది. మొత్తంగా ఇది రాజస్థాన్ జైపూర్లో జరిగిన ఇన్సిడెంట్. ఇక దీనిపైన కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దీప్కే ఏమని ట్వీట్ చేశాడో చూడండి. కాస్త కస్ వర్డ్ని ఉపయోగించాడు. అండ్ ఇతను చెప్తున్నాడు, అసలు రాజస్థాన్లో ఏం జరుగుతుంది, బీజేపీ గూండాలు మా ఆశుతోష్ రాంకాని అంతం చేయాలి అని చూస్తున్నారు, వీళ్ళు మా రక్తం కోసం మమ్మల్ని వెంటాడుతున్నారు అంటూ ట్వీట్ చేస్తున్నాడు. అండ్ ఇతను రాజస్థాన్ పోలీసులను ట్యాగ్ చేస్తూ మీరు దీన్ని ఎలా జరగనిచ్చారు అంటూ క్వశ్చన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక గవర్నమెంట్ స్కూల్లోకి సడన్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడానికి మీరెవరు? వీళ్ళకు ఎటువంటి అధికారం ఉంది? సామాన్య ప్రజలుగా చూస్తే మీకు నిజంగా ఆ స్కూల్లో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే ముందుగా చెప్పినట్టు కంప్లైంట్ చేయండి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి చెప్పండి, వాళ్ళకు కంప్లైంట్ చేయండి. అయినా వినకపోతే జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేయండి.
కానీ మీకు మీరు ఏదో అధికారులుగా మీకేదో గవర్నమెంట్ పవర్ ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అది కూడా చాలా క్లియర్గా బీజేపీ స్టేట్స్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పైన ఇలాంటి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అని ప్రాపగండా ఎందుకు చేయడం? అండ్ పోలీసులు వీళ్ళకు ప్రొటెక్షన్ ఎందుకు కల్పించాలి? వీళ్ళేమైనా ప్రజలు ఎన్నుకున్న లీడర్సా? కాదు కదా. ఇక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ చాలా క్లియర్గా వాళ్ళ మాస్టర్ ఇచ్చిన ప్లాన్ని ఫాలో అవుతుంది. వీళ్ళు క్లియర్గా బీజేపీ రూల్ స్టేట్స్ని మాత్రమే టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. మీరు రాజకీయాలు చేయాలి అనుకుంటే ఓపెన్గా చేయండి, కానీ ఇలా స్టూడెంట్స్ ముసుగులో మేము జంజీలము అంటూ యువకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళను తప్పుదోవ పట్టించడం అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఈ అభిజిత్ దీప్కే ట్వీట్ని చూడండి. వీడు డైరెక్ట్గా దాడి చేసింది బీజేపీ గూండాలే అంటూ డిసైడ్ చేసి చెప్తున్నాడు. కానీ ఇదంతా చేసింది ఆ ఊర్లోని సాధారణ ప్రజలు. బై ద వే, రాజస్థాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంవత్సరాలు పరిపాలించింది. దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే కాంగ్రెస్కి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అస్సలు పడదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి రైట్ వింగ్ పార్టీ కాబట్టి బహుశా కాంగ్రెస్ వాళ్ళు కూడా దాడి చేసి ఉండొచ్చు. కానీ వీడు కాంగ్రెస్ పేరు అస్సలు చెప్పడు. ఎందుకంటే వీడి మాస్టర్ వీడికి చెప్పిన స్క్రిప్ట్లో కాంగ్రెస్ పేరు ఉండదు. ముందు టార్గెట్ బీజేపీయే ఉంటుంది. ఒకసారి ఆ ఊరి ప్రజలు ఏమంటున్నారో మీరే వినండి. हमने नहीं किया, उन्होंने सरियारी लेके आए सारे, कम से कम 200-250 आदमी आए. हमने मारपीट नहीं की उनके साथ में. उनकी गाड़ी हमने नहीं, बिल्कुल नहीं. पहले प्रेम से समझाए थे, पर उन्होंने दिए जब उन्हें खुद ने शीशे तोड़ के ले गए गाड़ियों के. वो तो स्कूल का सुधार करने के लिए आए। सुधार तो हमारे करा देंगे, एमएलए साहब ही करा रहे हैं. 12 लाख रुपए पास कर दिए एमएलए साहब ने, और क्या चाहिए. तो आपने उनका विरोध क्यों करा? विरोध हम दूसरी पार्टी को, कांग्रेस और बीजेपी के खिलाफ किसी को नहीं दसने देंगे यहाँ पर. ఇక లోకల్ ప్రజల చేతిలో తన్నులు తిన్న ఈ ఆశుతోష్ రాంకా ఏం చెప్తున్నాడో వినండి. వీడు చెప్తున్నాడు, అక్కడ స్కూల్లో వచ్చి ఇన్స్పెక్ట్ చేయాల్సిందిగా మాకు ప్రజలే రిక్వెస్ట్ చేశారు. అండ్ మీడియా అందరికీ చెప్తున్నాను, దయచేసి మీరు విలేజ్ వాళ్ళని బ్లేమ్ చేయకండి. మా పైన దాడి చేసింది బీజేపీ గూండాలు. లోకల్ బీజేపీ కౌన్సిలర్ ఆ గూండాలకు డబ్బులు ఇవ్వడం కొంతమంది చూశారు అని చెప్తున్నాడు. దీన్ని వీడు ప్రూవ్ చేస్తాడా అంటే చేయడు. వీడు జస్ట్ కొంతమంది చూశాము అని నాకు చెప్పారు అంటూ ఈజీగా తప్పించుకుంటాడు. నిజం చెప్తున్నాను, వీళ్ళంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తులు. ఈ ఆశుతోష్ రాంకా, అభిజిత్ దీప్కే సంవత్సరాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేసిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు అగెన్స్ట్గా పనిచేస్తూ మన దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తాము, మారుస్తాము అని చెప్తే ఎట్టి పరిస్థితిలో నమ్మడానికి వీల్లేదు. ప్రజెంట్ వీళ్ళ గోల్ ఏమిటంటే, మేము దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేద్దాము అనుకుంటున్నాము, కానీ బీజేపీ మమ్మల్ని ఆపుతుంది అని ప్రజెంట్ ఉన్న జెన్జీలకు ప్రూవ్ చేయడం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఓట్లు వేసేది మ్యాక్సిమం జెన్జీలే. జెన్జీలను బ్రెయిన్ వాష్ చేయడం చాలా ఈజీ. మనం ఆల్రెడీ ఈ విషయాన్ని జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో చూసాము. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడూ రీల్స్ చేయడానికి, వైరల్ అవ్వడానికి, ఫేమస్ అవ్వడానికి వచ్చారు. ఎవరికి కూడా ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందో తెలియదు. నోటికి వచ్చింది వాగుతున్నారు. ఒకవేళ మీకు నీట్ పేపర్ లీకే ప్రాబ్లం అయితే, ఎడ్యుకేషన్ మినిస్టరే ప్రాబ్లం అయితే ఆ పేపర్ లీక్ గురించి, మినిస్టర్ గురించి గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడండి. కానీ అక్కడ ఆర్మీకి అగెన్స్ట్గా మాట్లాడారు, హిందూ ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడారు, అండ్ ఇండియాను ముక్కలు చేయాలి అనుకునే కొంతమంది చిల్లర్న కొడుకులకి సపోర్ట్ చేస్తూ స్లోగన్ చేశారు. ఇక వీళ్ళంతా బ్రెయిన్ వాష్ చేయబడిన జంజీలు కాకపోతే ఇంకేమవుతారు? ఒకసారి ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో లోకల్ ప్రజలు ఏమంటున్నారో మీరే వినండి. सारे कम से कम 200-250 आदमी आए. हमने मारपीट नहीं की उनके साथ में. उनकी गाड़ी हमने नहीं, बिल्कुल नहीं. पहले प्रेम से समझाए थे, पर उन्होंने दिए जब उन्हें खुद ने शीशे तोड़ के ले गए गाड़ियों के. ఇతను చెప్తున్నాడు, సీజేపీ పార్టీ నుంచి చాలా మంది వచ్చారు, అందుకే లోకల్ ప్రజలు అంతా వెళ్ళి వాళ్ళకు ముందు చాలా మర్యాదగా చెప్పాము. ఎందుకంటే మీరంతా వచ్చి ఇక్కడ ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. మా స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉంటే జిల్లా కలెక్టర్, లోకల్ ఎమ్మెల్యేలు వాటిని సాల్వ్ చేస్తున్నారు. మీరు వచ్చి ఇక్కడ రచ్చ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఎజెండాతో పనిచేస్తున్నారని మాకు తెలుసు, కాబట్టి శాంతిపూర్వకంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాం. వాళ్ళు వినలేదు. దాంతో వాళ్ళపైన కొంతమంది ప్రజలు దాడి చేయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. అండ్ చివరగా ఇతను ఒక మాట క్లియర్గా చెప్పాడు, మేము మా ఏరియాలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తప్ప వేరే వాళ్ళను రానివ్వము అని. అంటే వీళ్లకు కూడా క్లియర్గా తెలుసు ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ గేమ్లో ఒక భాగం అని. లేకుంటే ఒకసారి మీరే ఆలోచించండి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సాధారణ యువకులు కలిసి తయారు చేసిన పార్టీ అయితే వీళ్లకు డిఫరెంట్ స్టేట్స్లో ఇలా పెద్ద పెద్ద వెహికల్స్లో ట్రావెల్ చేయడానికి డబ్బులు ఎవరిస్తున్నారు? వీళ్లకు ఇన్నోవా కార్లు, ఫార్చునర్ కార్లు అండ్ వాటిలో వేసే పెట్రోల్, డీజిల్, వీళ్ళు తిరగడానికి ఖర్చు, ఇవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? వీళ్ళకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత మొత్తంలో డబ్బు వీళ్ళు సంపాదించి పెట్టారనుకుంటున్నారా?
ఖచ్చితంగా వీళ్లకు భారీ మొత్తంలో ఫండింగ్ వస్తుంది. అది ఇండియాలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా లేదా బయట దేశం నుంచి యాంటీ ఇండియా పనులు చేసే వాళ్ళు చేస్తున్నారనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు మీలో చాలామంది బ్రదర్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్ కోసం జెన్జీ కోసం పోరాడుతుంది కదా, వాళ్ళని మీరు ఆమ్ ఆద్మీ పార్టీ అని ఎలా చెబుతారు అంటారు. ఒకసారి మీరు బేసిక్ రీసెర్చ్ చేయండి. ఈ అభిజిత్ దీప్కే ఎవడు? వీడు ఇంతకు ముందు ఎక్కడ పనిచేశాడో చూడండి. వీడు దాదాపు 5 నుంచి 7 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో పనిచేశాడు. సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేసేవాడు. ప్రజల ఎమోషన్తో ఎలా ఆడుకోవాలి, యూత్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలో వీడికి బాగా తెలుసు. అండ్ ఇప్పుడు తన్నులు తిన్న ఈ ఆశుతోష్ యొక్క 2021 ట్విట్టర్ పోస్ట్ చూడండి. ఇక్కడ వీడు చెప్తున్నాడు, ఫస్ట్ దే విల్ ఇగ్నోర్ యూ 2011లో, దెన్ దే విల్ లాఫ్ ఎట్ యూ 2013లో, దెన్ దే విల్ ఫైట్ యూ 2015-20లో, దెన్ యూ విల్ విన్ ప్రైమ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. వీడు 2021 నుంచి అరవింద్ కేజ్రీవాల్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని కలలు కంటున్నవాడు. వీడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేయట్లేదు, నేను దేశం కోసం పనిచేస్తున్నాను, జెన్జీ కోసం పనిచేస్తున్నాను అంటే నమ్మడానికి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇక్కడ చాలా క్లియర్గా కాక్రోచ్ జనతా పార్టీ పాలిటిక్స్ చేస్తుంది. పాలిటిక్స్ చేయడంలో తప్పు లేదు, కానీ ఓపెన్గా చేయండి. మేము స్టూడెంట్స్ తరపున ప్రజల తరపున మాట్లాడుతున్నాము అని చెప్పకండి. ఓపెన్గా మేము ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేస్తున్నాము, అరవింద్ కేజ్రీవాల్ని ప్రధానమంత్రి చేయడమే మా ఉద్దేశం అని చెప్పండి. అంతేకాని ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రజల్ని మిస్లీడ్ చేయకండి. ఎస్పెషల్లీ జంజీలను తక్కువ అంచనా వేయకండి. ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కారణంగా అండ్ రీసెంట్గా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్ కారణంగా చాలామంది జంజీలను తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం ఇలా ప్రొటెస్ట్లు పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళు మాత్రమే జంజీలు కాదు. దేశాన్ని వేగంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న జంజీలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళలాగా ఫేమ్ కోసం జంతర్ మంతర్కి వచ్చి సోషల్ మీడియాకు వచ్చి ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం, ఆర్మీకి అగెన్స్ట్గా మాట్లాడడం చేయరు. అసలైన జంజీలు బయటకు వస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ తట్టా బుట్ట సర్దుకొని పారిపోవాల్సి వస్తుంది. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్లు చెప్తున్నారు, మేము రాజస్థాన్లోని జైపూర్కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఎందుకు ఉంటారు? మీదేమైనా అఫీషియల్ పార్టీయా? మీరేమైనా గవర్నమెంట్ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నారా? ఎందుకంటే పోలీసులకు మీకు రీజన్ లేకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు కేవలం ప్రజల అటెన్షన్ కోసం ప్రజల్ని యాంటీ బీజేపీగా మార్చడానికి ఇలాంటి డ్రామా చేస్తున్నారు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈ దాడి చేయించింది కూడా కాక్రోచ్ జనతా పార్టీ అని తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అసలు రూపం చూడండి. వీళ్ళపైన లోకల్ ప్రజలు దాడి చేశారు. కానీ ఈ ఆశుతోష్ ఏం చెప్తున్నాడో తెలుసా? మేము 48 గంటల టైం ఇస్తున్నాము, వెంటనే మా పైన దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయండి, లేకపోతే ఈసారి మేము పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తాము. ఈసారి ప్రొటెస్ట్ కేవలం స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు, गवर्नमेंट की अगेंस्ट का ఉంటుంది. इस तरह के पत्थरों से तो खुलेआम गुंडागर्दी चल रही है. मदन दिलावर को मैं सिर्फ एक चीज कहना चाहूंगा, 48 घंटे का समय है, ये गुंडे अरेस्ट होंगे, आप ऑर्डर विड्रॉ करेंगे, नहीं तो हम पूरे राजस्थान में अब आंदोलन करेंगे. और अब सिर्फ स्कूलों की बात नहीं होगी, इस बार मदन दिलावर के इस्तीफे की बात होगी. हम तुम्हारी गुंडागर्दी से डरने वाले लोग नहीं है. రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని టార్గెట్ చేసి ప్రొటెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నాడు. వీళ్ళు ఒక్కసారి ప్రొటెస్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ని ఎక్కడ తొలగించారో ఇక దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిగతా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏమిటంటే స్టూడెంట్స్ కోసం, ప్రజల కోసం వాయిస్ రేస్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ మీరు బయాసుడుగా ఉండకూడదు. పంజాబ్లో స్టూడెంట్స్కి చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ దాని గురించి మాట్లాడరు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ స్టూడెంట్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, దాని గురించి మీరు మాట్లాడరు. అండ్ ఇప్పుడు ఢిల్లీలో ఇంకో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, అక్కడ స్టూడెంట్స్ అంతా రిజర్వేషన్ తొలగించాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు దాని గురించి కూడా మాట్లాడరు. ఎందుకంటే ఇదంతా వీళ్ళ ఎజెండాలో ఫిట్ కాదు. వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా ఢిల్లీలో చిత్తుగా ఓడిపోయింది, అసలు ఎటువంటి నామరూపం లేకుండా పోయింది. అందుకే వీళ్ళు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ స్క్రిప్ట్ని పట్టుకొని ఒక కొత్త కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓటర్స్ అయిన జెన్జీలను టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక అతిపెద్ద ప్రాపగండా నెరేటివ్ వార్లో ఒక భాగం. ఈ వీడియో చూస్తున్న జెన్జీలు, మిలేనియల్స్ అండ్ అందరికీ చెప్తున్నాను, మీకు నచ్చిన పార్టీని సపోర్ట్ చేయండి. ప్రజల కోసం పనిచేస్తున్నారు అనిపించే ఏ పార్టీనైనా, ఏ లీడర్నైనా సపోర్ట్ చేయండి. కానీ ఇదిగో ఇలాంటి వీడియోస్, ఇలాంటి డ్రామా చూసి వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు అనుకోకండి.
నా ఒపీనియన్ ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీకి జంజీకి ఎటువంటి సంబంధం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ కంప్లీట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏజెంట్లతో నిండి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది నా ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి రైట్ హ్యాండ్ లాంటిది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.